అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో పోలి పాడ్యమి అంటే పోలి స్వర్గం ఎప్పుడు, అది డిసెంబర్ 1న లేక 2న ఎప్పుడో, అలాగే పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, పాడ్యమి దీపాలు వెలిగించేవారు 31, 33, 35 ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించాలో, ఏ సమయంలో వదలాలో, ఈరోజు 365 ఒత్తులు వెలిగించవచ్చా లేదా అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే ఇంతకీ ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యంగా జరుపుకుంటారు. తర్వాత నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యంనే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. పాడ్యమి రోజు తెల్లవారుజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారు పోలి స్వర్గం రోజు దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం, దీపదానం కూడా చేస్తారు. ఈ 2024 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందో, దీపాలు ఎప్పుడు వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి డిసెంబర్ 1 ఆదివారం ఉదయం 11:02 నుండి డిసెంబర్ 2 సోమవారం ఉదయం 11:59 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో పోలిపాడ్యం పండుగను డిసెంబర్ 2 సోమవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:52 వరకు ఉందండి. తదుపరి మూలా నక్షత్రం. పోలిపాడ్యమి దీపాలు వదలవలసిన శుభ సమయం డిసెంబర్ 2 సోమవారం ఉదయం 6:20 లోపుగా, సూర్యోదయం లోపు, అంటే నక్షత్రాలు ఉన్న సమయంలోనే దీపాలు అనేవి వదలాల్సి ఉంటుంది. అలాగే 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలోనే వెలిగిస్తే మంచిదండి. మరి పోలిపాడ్యమి దీపాలు వెలిగించేందుకు ఎన్ని ఒత్తులు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాస నెల మొత్తానికి కలిపి రోజుకొక ఒత్తి చొప్పున నెల మొత్తం కలిపి 31 ఒత్తులు, గంగమ్మ తల్లికి 2 ఒత్తులుగా, అలాగే గణపతికి 2 ఒత్తుల చొప్పున మొత్తంగా 35 ఒత్తులను కలిపి పాడ్యమి దీపాలను వెలిగించాల్సి ఉంటుంది. ఈ ఒత్తుల్ని అరటి డొప్పల్లో వెలిగించి నీళ్ళలో వదలాలి. మామూలుగా అయితే ఈ దీపాలను నదుల్లో వదులుతారు. అందరికీ అది వీలు కాదు కాబట్టి మన ఇళ్లలోనే తులుసుకోవటం ముందు ఒక పెద్ద బేసిన్లో కానీ లేక టబ్బుల్లో కానీ నిండుగా నీటిని నింపి అందులో కొద్దిగా గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు వేసి ఈ నీటిని గంగాజలంగా భావించి ఈ అరటి డొప్పల్లో వెలిగించిన పాడ్యమి దీపాలను ఈ నీటిలో వదులుతారు. తర్వాత పోలి స్వర్గం కథ చదువుకొని అక్షింతలు చల్లుకుంటారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు, నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం. ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.